ఎవరు రాష్ట్రానికి ఏం చేస్తారు, ఏం చెయ్యబోతున్నారు తెలుసుకోవాలి. తెలియకపోతే మన భవిష్యత్తు అంధకారంలో మునిగిపోతుంది. ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మాట వినండి. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరని కూడా ఊహించిందో. సో ఫిష్ ప్రోటీన్, ఫిష్ బాగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు చేపలంటే ఎవరికీ తెలియదు, రొయ్యలంటే ఎవరికీ తెలియదు. అది వారి యొక్క విధానం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, సిఆర్డిఏ బిల్డింగ్ కట్టేశారు, పెన్షన్ 1,000 రూపాయలు ఒక్కసారే పెంచేశారు, అమరావతి పరిగెడుతోంది, అలాగే పోలవరం పరిగెడుతోంది, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, డేటా సెంటర్ వచ్చింది. చేపలు రొయ్యలు వాళ్ళు ఇస్తే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటరు, అమరావతి, పోలవరం, రోడ్లు ఇవన్నీ చంద్రబాబు నాయుడు. ఎవరు ఏంటో మీరు తెలుసుకున్న రోజునే మన భవిష్యత్తుకి మనమే బంగారం బాట వేసుకునే అవకాశం మన చేతిలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా ఆలోచించండి.